ఎన్నికల ప్రచారంలో భాగంగా పామర్ నియోజకవర్గం సంబంధించి ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుని రాజకీయాల ముందుకు సాగుతున్న పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కళ్యాణ్ అనిల్ కుమార్ ప్రస్తుతం అంతా ఉన్నారు. రాబోయే రోజుల్లో పామర్లో వైసీపీ జెండా ఎగురుతుందా లేదా ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి, ఎండా వాన తేడా లేకుండా ప్రజల్లో నిరంతరం మీరు ఉంటారు. ముఖ్యంగా మీరు పార్టీకి చాలా సమీలు కూడా. ఖచ్చితంగా పామర్లో మరలా మీరే గెలిచే అవకాశం ఉందా? ప్రస్తుతం ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తుందంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా పనిచేశాను. పామరు నియోజకవర్గ ప్రజలకు ఎక్కడా కూడా కులం, మతం, రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఒక సంకల్పంతో చేస్తూ ఉన్నారో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసుకుంటూ ఎక్కడ కూడా పార్టీ వీళ్ళు ఓటేశారా ఓటేయలేదా అని ఎక్కడ కూడా లేకుండా ప్రతి గ్రామంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా కృషి చేస్తాం ఈ 5 సంవత్సరాలు. అదేవిధంగా ప్రతి గ్రామంలో దాదాపుగా పామరు నియోజకవర్గంలో 13,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే చరిత్రలో ఒకసారి 30 సంవత్సరాలు వెనక చూసుకుంటే ఎక్కడా కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన పరిస్థితులు లేవు. అదేవిధంగా ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా ఇల్లు కట్టించే కార్యక్రమాలు కూడా ప్రతి గ్రామంలో కూడా చేస్తూ ఉన్నాం. నేను నా బాధ్యతగా ఒకటే మనవి చేస్తూ ఉన్నా, మీ ద్వారా మా పామరు నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలవ్వాలి, వీటికి ఫలితాలు రావాలి. అంటే 1వ తరగతి చదివే కుర్రవాడు 5వ తరగతి చదువుతూ ఉన్నాడు ఈ ప్రభుత్వ హయాంలో. అదేవిధంగా వాళ్ళు ఉన్నత విద్యావంతులుగా అవ్వాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంటే ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంకల్పం నెరవేరుదనేది నా ఆలోచన. ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం. సాధారణంగా రాజకీయ నాయకులు అంటే గర్వంతో కూడుకుని ఉంటారు. కానీ మీరు ఒక సామాన్యుడు ఇంట్లో ఒక మనిషిలో అంటే పెద్ద కుమారుల్లో కూడా పామర్లో ఏ అవ్వన్నా అడిగినా కూడా మాకు ఇంట్లో పెద్ద కుమారుడు అనిల్ కుమార్ అంటున్నారు. ఇంతటి ఆదరణ వస్తుంది, అసలు ఏం చెప్తారు? అసలు గర్వం ఎందుకండి? నాకు అర్థం కావట్లేదు. గర్వం లేకపోతే పొగరు లేకపోతే ఇంకొకటో, ఇదంతా కూడా ఈ హోదా ఇచ్చింది ప్రజలు ఎప్పుడు కూడా మనం కోరుకుంటే మనం నాయకులు అవుతాం. అంతేకాని గర్వంతో కూడుకుని ప్రజల మీద పెత్తనం చేస్తే ఎప్పుడైనా సరే ముఠాదారులుగానో లేకపోతే ఈ సమాజానికి వ్యతిరేకంగానో మిగిలిపోతాం. నాకు ప్రజలు ఆదరణ ఇచ్చి నన్ను శాసనసభ్యుని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు యొక్క బ్లెస్సింగ్స్ నాకున్నాయి. ఇంకా అప్పుడు నాకు ఎందుకు గర్వం ఉండాలి? ఈ ప్రజల యొక్క ఆలోచనలు, ఆకాంక్షలు కోసమే నేను పనిచేస్తానని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ రాజకీయ జీవితం లేకపోతే ఈ జీవితం ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తాను. అది కూడా మా పామరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించిన తీరు దాదాపుగా ఈ జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. మళ్ళీ ప్రజల ముందుకెళ్ళి సేవ చేస్తానని చెప్పి నేను వాళ్ళ దగ్గర పాస్ అవ్వాలనే కోరుకుంటా, కానీ కొమ్ములో గర్వం నాకైతే తెలియదు. రాబోయే రోజుల్లో పామర్ ఇంకేమైనా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కూడా పామరు నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ఇంకా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. కొన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇప్పటికే గడప గడప కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాం. PMGSWL రోడ్లు వేయించాం, RNBలో రోడ్లు వేయించాం. ఇంకా రోడ్లు వేయాల్సిన, ఎప్పుడు నిరంతరం ఇది సేవ అనేది ఒక ప్రక్రియ. తప్పకుండా పామరు నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు సేవకులా ఉంటాం. ఈ పామరు నియోజకవర్గ గ్రామ ప్రాంతాలు కాబట్టి వాటిని అభివృద్ధి చేయడం కోసం ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా వైద్యం, విద్య రంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పం ప్రతి గ్రామంలో కూడా ప్రతి స్కూల్ని కూడా డెవలప్ చేసాం. అదేవిధంగా ప్రతి హాస్పిటల్ని కూడా డెవలప్ చేసాం. రాబోయే కాలంలో 30 పడకల ఆసుపత్రిని 10 కోట్లతో మొన్ననే క్యాబినెట్లో శాంక్షన్ అయింది. అది ఇప్పటికే అప్గ్రేడ్ అయింది. తప్పకుండా కూడా చేయించే కార్యక్రమం చేస్తాం. ఇప్పటికే PHC నుంచి CHCగా మార్చాం. అదేవిధంగా పామర్లో ఎప్పుడు లేని విధంగా పామర్ బస్ స్టాండ్ని కూడా ₹1 కోటి నిధులతో ఇప్పటికే నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి. ఎప్పుడు నిరంతరం ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా నిరంతరం నేను ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నిరంతర సేవకుడిలాగానే నేను ఉంటానని చెప్పి కూడా మనం చేస్తాం. ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి రాని విధంగా ఇక్కడ మహిళలు ముఖ్యంగా మీకు అండగా ఉంటున్నారు. ఏంటి సార్ మహిళల పక్షపాత కళ్యాణ్ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు ముఖ్యంగా వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతోటి ఈ ఆసరా కానీ చేయూత కానీ అన్ని పథకాలన్నీ మహిళలకి అందజేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఆసరా ద్వారా రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అమ్మఒడి కానీ
పిల్లలు బాగా చదువుకుంటా ఉన్నారు, అప్పుడు మహిళలు సంతోషంగా ఉంటారు కదా. మేమందరం కూడా మహిళల పక్షపాతం, ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది అనేది మా ఆలోచన. ముఖ్యమంత్రి పైన జరిగిన దాడి గురించి ఏం చెప్తారు సార్? అంటే వస్తున్న ఆదరణ తట్టుకోలేక అంటే ఒక దుగ్ధ, అది కడుపులో దుగ్ధతో కూడి ఏది జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రపంచం చూడలేక కొన్ని శక్తులు, ముఖ్యంగా టీడీపీ వాళ్ళు ఒక దుగ్ధతో వ్యవహరిస్తున్న తీరు సమాజంలో కొంతమందిని రెచ్చగొట్టి ఆ విధంగా చేస్తున్నారని చెప్పి నేను భావిస్తాను. కూటమి పైన మీ అభిప్రాయం? కూటమి అండి, కూటమి అంటే ఏంటి? అందరూ ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్, మోడీ, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని? ప్రజల ఆదరణ ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏమి చేయలేరు. కూటమి ఎన్ని కూటములు ఇదైనా, ఇంకా చాలామంది కూటములు, కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి పనిచేస్తూ ఉంది, కమ్యూనిస్టులు పనిచేస్తూ ఉన్నారు. ఎంతమంది కలిసి పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాదరణ మీరు చూస్తూ ఉన్నారు. బస్సు యాత్ర చూస్తూ ఉన్నారు, బస్సులో నిన్న కూడా గుడివాళ్ళ మీటింగ్ చూశారు. ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం. రేపు 13వ తారీఖున ప్రజలు వెళ్ళి తీర్పు చెప్తారు, మేము అప్పుడు దీని గురించి మాట్లాడతాం. చెప్పండి సార్, వాలంటీర్ వ్యవస్థ పైన కూడా కొన్ని కామెంట్ చేస్తున్నారు. మేము వస్తే 10,000 చేస్తామన్నారు. గతంలో ఇదే వాలంటీర్ వ్యవస్థ పైన గోనె సంచులతో పోల్చారు, తలుపులు తడుతున్నారంటూ కూడా విమర్శించిన వ్యక్తులు ఈరోజు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను. అప్పటికే వాళ్ళ ద్వంద్వ వైఖరి అర్థమవుతుంది కదా. ఆ ద్వంద్వ వైఖరి ద్వారా వాలంటరీ విధానం పైన వాళ్ళకున్నటువంటి విధానం ఏంటో అర్థమవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే చూస్తూ ఉన్నాం, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా అవ్వాతాతల్ని సచివాలయం దాకా తీసుకెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా ఎన్నో ప్రజలపై కక్ష సాధింపు, వాళ్ళకి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారు తీర్చుకుంటూ ఉన్నాడు. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. మళ్ళీ చెప్పండి, పామర్ ప్రజలే కాదు మీ యొక్క అభిమానులు కూడా కోరుకుంటున్నారు, ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో కళ్యాణ్ అనిల్ కుమార్ పేరు, ఎందుకంటే పేరు నాని మంత్రిగా పనిచేశారు, కొడల నాని, అదేవిధంగా జోగి రమేష్ గారు కూడా ఈసారి కృష్ణా జిల్లాలో మొదటి స్థానం మీకు ఉండబోతుందని కూడా సర్వేలు కూడా చెప్తున్నాయి. అంటే మంత్రి అవ్వాల్సిన అవసరం లేదు, నేను శాసనసభ్యుడిని అవుతానని ఎప్పుడు అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి అండ, ప్రజల అండతో నేను శాసనసభ్యుడిని అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అది చాలు. నేను శాసనసభ్యుడిగా నాకు ఈ ప్రజలు, మా పామరు ప్రజల అవకాశం ఇస్తే నేను ఎక్కువ టైము మా పామరు ప్రజలకు స్పెండ్ చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాను. నాకు మంత్రి పదవితో పని లేదు. డెఫినెట్గా కూడా పామరు నియోజకవర్గంలో గతంలో కంటే ఒక్క ఓటన్నా మెజారిటీతో నేను అసెంబ్లీకి వెళ్తానని నాకు, నా ప్రజలకు ప్రజలు ఇచ్చిన భరోసా. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.